నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణం నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ సభ్యులు. చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి మీద ప్రవేశించడం. అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని, సోమవారం నుండి బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు ప్రారంభిస్తున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఆర్డీఓ కిరణ్ కుమార్ పలు శాఖల అధికారులతో పర్యటించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సమీక్షించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలకు పైగా అసంపూర్తిగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నిలిచిపోయిందని, ప్రభుత్వం నుండి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని, వారందరూ ఆదివారం లోపు విలువైన వస్తువులను తొలగించుకోవాలని, సోమవారం నుండి జేసీబీలతో భవనాల తొలగింపు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఇంకా నష్టపరిహారం రాని వారి వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ లేరారాణి, సిఐ హజరత్ బాబు, ఎలక్ట్రికల్ ఈఈ ఇస్మాయిల్, ఆర్ఎండ్బి మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మనము ఇప్పుడు అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ, పోలీసు, ఆర్ఎండ్బి మరియు ట్రాన్స్పోర్ట్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ ల్యాండ్ని 3 రకాలుగా మనం అక్వైర్ చేసాము. ఒకటి పట్టా ల్యాండ్, 2 గవర్నమెంట్ ల్యాండ్స్, తర్వాత ఇంకా పేమెంట్ పడని పట్టా ల్యాండ్స్లో పేమెంట్ పడని ల్యాండ్స్. మనకు ఇంతవరకు ఏదైతే పేమెంట్ చేశామో ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా సోమవారం నుంచి తొలగించడానికి వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వారందరికీ పేరున చెప్పి ఆదివారం వరకు లోపల వీళ్ళకి విలువైన వస్తువులైన గేట్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, లేకపోతే ఆస్బెస్టాస్ రేకులు కానీ, ఇంకా ఏమైనా విలువైన వస్తువులు కానీ, లేకపోతే ఏసీలు షిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సోమవారం నుంచి 4 జేసీబీలు మరియు 4 ట్రాక్టర్స్ ఈ డెబ్రిస్ పడిన వెంటనే వీటిని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే 6 మందికి, అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఇంతవరకు అమౌంట్ పడలేదు. ఎల్లుండి మీటింగ్ పెట్టుకొని ఆ అమౌంట్ పడడానికి కూడా చర్యలు తీసుకొని ఈ ఆర్ఓబి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము. ఇక్కడ పడిన డెబ్రిస్ అంతా కూడా వెంటనే 4 ట్రాక్టర్లతో ఇక్కడ నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా కొన్ని డ్రైనేజీల్లో ఈ డెబ్రిస్ పడడం వల్ల అవి కొద్దిగా మూసిపోవడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అలైన్మెంట్ అంతా చేసిన తర్వాత కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాల్లో పడడం జరిగింది. కాబట్టి వాళ్ళని స్వచ్ఛందంగా తొలగించుకోమని ఆదేశాలు ఇచ్చాము. కాబట్టి ప్రతి ఇంటికి చెప్పడం బాధ్యత. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ వాటిని తొలగించకుండా సోమవారం నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, రెవెన్యూ, పోలీసు, సర్వే డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తొలగించబడేసి పెగ్ మార్కింగ్ చేసేసి తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలియజేస్తాం. నేను ఆర్డీఓ గారు చెప్పినట్టుగా సోమవారం నుంచి ఆర్ఎండ్బి తరఫున 4 జేసీబీలు, 4 ట్రాక్టర్లు, డ్రిల్లర్లు కూడా పెట్టేసేసి ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మార్కింగ్ ప్రకారం మొత్తం రిమూవ్ చేసిన మెటీరియల్ని ట్రాక్టర్ల ద్వారా బయటికి తరలిస్తాము. ఒకసారి అలైన్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ బౌండరీకి ఎలక్ట్రికల్ పోల్ షిఫ్ట్ చేయించి ఆ బౌండరీ ఎడ్జ్లో డ్రైనేజ్ సదుపాయం కూడా ఆర్ఓబి కాంట్రాక్టర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ మరియు టౌన్ 2 క్లబ్లు జోన్ విజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోన్ చైర్మన్ ఎంజే
FY గురునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. పాస్ట్ ప్రెసిడెంట్ ముప్పాళ్ల మురళీరాజు ఒక విద్యార్థినికి ఫీజు నిమిత్తం 10,000 రూపాయల చెక్ను జోన్ చైర్మన్ సమక్షమున అందజేయడం జరిగింది. అదేవిధంగా క్లబ్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారు ఒక అంగన్వాడీ స్కూల్కి సీలింగ్ ఫ్యాన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ SLN స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మరియు డయాబెటీస్ పరీక్షలను నిర్వహిస్తామని జోన్ చైర్మన్ తెలియజేయడం జరిగింది. పాస్ట్ పేషెంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫల సరుకులకు పర్మనెంట్ ప్రాజెక్టుకు డాక్టర్ CR రెడ్డి గారి దాతృత్వంతో మరియు ఇతర దాతల ద్వారా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయల బ్యాంకు నందు జమ చేసి అందులో వచ్చే వడ్డీతో నిరాధారణ చెందిన పేద వృద్ధులకు పల్సర్లు ఇవ్వటం జరుగుతుందని తెలియపరిచినారు. ఫాస్ట్ రీజియన్ చైర్మన్ లైన్ RV రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ SLN స్వామి, సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, ట్రెజర్ మనోజ్ కుమార్ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారని వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. జోన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ క్లబ్కి చాలా మంచిది ఘనత ఉందని, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని, ఎక్కడైనా వరదల వల్ల కానీ ప్రకృతి వైఫల్యాల వల్ల కానీ ఏదైనా జరిగినప్పుడు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మన క్లబ్ ద్వారా వారికి ఎన్నో సేవలు అందించి ఉన్నారని గుర్తు చేశారు. ఫాస్ట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మా స్కూల్ నందు జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు YJP సేవలను చూసి నేను రిటైర్డ్ అయిన వెంటనే ఈ యొక్క క్లబ్లో చేరి అప్పటి నుంచి క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. తదుపరి జూన్ చైర్మన్ వై గురునాథ్ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నందు ఫాస్ట్ జోన్ చైర్మన్ మురళీనాయుడు, నూతన సభ్యులు లయన్ పసుపులేటి ప్రసాద్, లయన్ రాజేంద్ర ప్రసాద్, లయన్స్ శ్రీను, లయన్ వెంకయ్య, లయన్ పెంచలరాజు, బి సాయి కుమార్, లయన్ బి సుధాకర్, శివరాం, లయన్ రాధాకృష్ణరెడ్డి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మనకు ఈ కార్యక్రమాలు చేసే ఇది ఉంది. ఎందువల్ల చెప్తున్నానంటే ఇంతకు ముందు మనం పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసాం. గూడూరులో మన చంద్రశేఖర్ రెడ్డి గారు హయాంలో ఆయన యొక్క పట్టుదల కృషి ఆ వయసులో ఉండి పెద్ద వ్యక్తుల దగ్గర అందరూ కూడా కలిసి మన CR రెడ్డి గారి వారి యొక్క దాతృత్వంతో 3 లక్షలు 4 లక్షల రూపాయల ఫండ్తో మనం దాన్ని పల్సర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం. అది ఈరోజు సార్ చెప్పారు, ఆ అమౌంట్ అంతా కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే వడ్డీతోనే మనం ఈరోజు పల్సర్లు ఇస్తున్నాం. మరి ఆ అమౌంట్ అట్లే ఫండ్ ఉంది. సో అంతేకాకుండా మనం ఈ యొక్క మన SN స్వామి గారి పీరియడ్లో కూడా చాలా మంచి కార్యక్రమాన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ని మన RV రావు గారు గత 2-3 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు సార్ అది మన 4th ఇయర్ మనకు గవర్నర్ గా మన బయ్యార్ అలీ గారు శుభమస్తు ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు మనకు 5 మిషన్లు ఇవ్వడం జరిగింది. పోయిన నెల 9వ తేదీ ఇన్స్టాల్ కావడం జరిగింది. తదుపరి మనం కొన్ని సేవా కార్యక్రమాలను ఆ ఇన్స్టాలేషన్ రోజే ఈ ఒక 3 కుట్టు మిషన్లు ఇవ్వడము, తర్వాత కొన్ని మొక్కలను పంచడము, తదుపరి ఆ కార్యక్రమం ఆ రోజు జరిగింది. తర్వాత ఈ కుట్టు మిషన్ నేర్చుకున్న వారికి కూడా కొన్ని ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి మెంబర్షిప్ సర్టిఫికేట్ అందజేశాము. తర్వాత 15వ తేదీ మనం ప్రతి నెల జరుపుకునేటువంటి పలసరుకులని జరుపుకోవడం జరిగింది. తదుపరి 1వ తేదీ మనం ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ దాదాపు 30 మంది పేద మహిళలతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఆర్థికంగా మహిళలకు ఆశలు కల్పించాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్న 10 మిషన్లను వాళ్ళకు ఏర్పాటు చేస్తూ అది ఈ నెల 1వ తేదీ జరిగింది. మన RV రావు గారు మన క్లబ్లో ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాల్సిన విషయం. మొట్టమొదటి నుంచి క్లబ్ పెట్టిన దగ్గర నుంచి నేను RV రావు గారు మేమిద్దరం కూడా ఈ యొక్క క్లబ్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ప్రయాసతో ఈ క్లబ్ని ప్రవేశపెట్టి దాన్ని కంటిన్యూషన్గా ఆగకుండా ఉన్నందుకు ఎంతోమంది మహానుభావులు దీనికి సహకరిస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మన YJP లయన్స్ క్లబ్ నుంచి మరొక క్లబ్ని మనం ఇవ్వగలిగాం. దానిలో మొట్టమొదటిగా చేరిన వాళ్ళందరూ కూడా చార్టర్ మెంబర్స్ అంటారు. ఆ న్యూ మెంబర్స్ని చార్టర్ మెంబర్స్ అంటారు. కొత్త క్లబ్లో చేరిన వాళ్ళనే చార్టర్ మెంబర్ అని అంటే మంచి గుడ్ విల్ ఉంటుంది అనమాట. ఈ లయన్స్ క్లబ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చార్టర్ మెంబర్ అని చెప్పుకుంటే కనుక
అసలుకి మంచి వాల్యూ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక క్లబ్ స్థాపించారు వాళ్ళందరూ కలిసి అనే భావన ఉంటుందన్నమాట. కాబట్టి నూతనంగా ఈ సంవత్సరం చేసిన నూతనంగా వ్యక్తుల్ని ఒకరు పరిచయం చేసుకుంటే బాగుంటుంది. చంద్రయాన్ 3 లండన్ విజయవంతంగా చంద్రుని మీద ప్రవేశించడంతో చంద్రయాన్ 3 పూర్తిగా విజయవంతం అవడంతో గూడూరు పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆనందోత్సాహాలు నిర్వహించడం మరియు యువతకి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశ ఖ్యాతి ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన రోజు, ప్రపంచమంతా భారతదేశం గురించి మాట్లాడుకునే రోజు, అదే చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన రోజు. ఈ ప్రయోగానికి సహకరించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలకు మరియు ఇస్రోకి యావత్ భారతదేశ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భారతదేశం ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలతో ముందడుగు వేస్తుందని, యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూసే రోజులు రాబోతున్నాయని ఈ ప్రయోగంతో చెప్పవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 విజయవంతం అవడంతో యువకులకు స్వీట్లు పంపిణీ చేసి జై హో భారత్, భారత్ మాతాకి జై అని నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్, నవీన్, శివశంకర్, ప్రదీప్, రాజు, కిరణ్, క్రాంతి, వెంకటేష్, ధనకుమార్ తదితరులు యువకులు పాల్గొన్నారు. మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్న రోజు, ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగం ఈరోజు విజయవంతమైంది. యావత్ ప్రపంచం కూడా భారతదేశాన్ని చూసి ఈరోజు జై హో భారత్, జై హో ఇస్రో, జై హో శాస్త్రవేత్తలారా అని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని కోరుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంతో గొప్ప రోజు అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క చంద్రుని మీద శాటిలైట్లు పంపించడం, ల్యాండర్ని ప్రవేశపెట్టడం అనేది ఇప్పటిదాకా 3 దేశాలు మాత్రమే చేశాయి, అమెరికా, రష్యా, చైనా. కానీ ఇప్పుడు 4వ దేశంగా భారతదేశం ఆ ఖ్యాతిని సంపాదించింది. చంద్రుడి మీద ఉన్నటువంటి విషయాలన్నీ, పూర్తి విషయాలు తెలియజేయడానికి ఈ యొక్క శాటిలైట్ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఈరోజు వాళ్ళ యొక్క నోర్లు మూతబడ్డాయి. యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశం గురించి మాట్లాడుకుంటుంది. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 24/8/2023 తేదీన గురువారం ఉదయం 10 గంటలకు గూడూరులో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు తూపిలి శ్రీనివాసులు నాయుడు గారి 3వ వర్ధంతి సందర్భంగా 50 మందికి చీరలను మరియు వెజిటేబుల్ బిర్యానీని వాళ్ల కుమారుడు అయిన టీవీ మురళీకృష్ణ మరియు మనవడు అయిన తూపిలి యశ్వంత్ సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, జనార్దన్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రానైట్ ప్రభాకర్, వాట్సాప్ రాము, కుమార్ నాయుడు, పిల్లిల శ్రీను, నాగరాజు, శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సేవ లక్ష్యం, సేవా ప్రమాణం మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు స్థాపించి 4వ సంవత్సరం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఈ కుటుంబ సభ్యులు పుట్టినరోజు కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థము వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చేస్తూ కూడా నలుగురికి సహాయపడాలనే ఉద్దేశంతో ఇక్కడ 50 మందికి బిర్యానీ మరియు చీరలు బహుకరించడం జరుగుతుంది. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా తాతగారైనటువంటి కీర్తిశేషులు తూపిలి శ్రీనివాసులు నాయుడు గారి 3వ వర్ధంతి సందర్భంగా ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలకి నా రుచికరమైనటువంటి వెజిటేబుల్ బిర్యానీ, అదేవిధంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రాంకులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బంధువు రాడు, మనం ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్లే భగవంతుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపాన్ని మనకి సహాయం అందిస్తాడు. ఎందుకంటే మనమందరం కూడా కష్టాల నుంచి వచ్చాము. ఈ రోజున ప్రగతి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, కష్టం వీళ్ళు తెలిసిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నలుగురు సహాయం పడదాం అని చెప్తా ఉంటారు. అందుకు ఖచ్చితంగా అది కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని, అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక మనిషిని చూస్తూ పెరిగినప్పుడు అతన్ని అడ్మైర్ చేసుకుంటాం. అది మా తాతయ్య నుంచి నాలో వచ్చిందే కానీ నాలో గొప్పతనం ఏం కాదు. ఈ అవకాశం ఇచ్చినందుకు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెందిన తూపిలి శ్రీనివాసులు నాయుడు గారు అంటే ఎవరికి తెలియదు. ఆయన మొద్దు సేనయ్య అంటేనే ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొద్దు సేనయ్య అంటే
తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈరోజు శివాలయంలో జెండా ఎత్తుతున్నారని అంటే దానికి కారకుడు మా ముద్దుశీరన్న. ఆయన అకాల మరణం చెందడం ఈ 3వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు మురళీకృష్ణ, అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన వాళ్ళ మనవడు తూపిలి జస్వంత్ సంపూర్ణ సహకారంతో ఒక 50 మందికి చీరలు, అదేవిధంగా 50 మందికి మంచి వెజిటేబుల్ బిర్యానీ పెట్టాలన్న మంచి ఆలోచన రావటం చాలా సంతోషమైన విషయం. తూపుల జస్వంత్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామీణ స్థాయి నుండి షటిల్ బ్యాడ్మింటన్కు జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు గూడూరు యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్థాపించి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు షేవూరు విజయమోహన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షటిల్ ఇండోర్ స్టేడియంలో యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చేవూరు విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రిందట అసోసియేషన్ స్థాపించి అండర్ 13, 15 క్రమం తప్పకుండా షటిల్ పోటీలు నిర్వహించి గ్రామీణ స్థాయి నుండి ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి షటిల్ పోటీల్లో గుర్తింపు సాధించారని తెలిపారు. అసోసియేషన్ వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీ షటిల్ పోటీలు నిర్వహిస్తున్నామని క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోమిశెట్టి చెంచురామయ్య, జమాల్, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ YGSBA సంస్థను స్థాపించడం జరిగింది. దాని ఫలితాలు మనం ఈ 12 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. ఇక్కడ YGSBలో ఆడి ఈ గూడూరులోనే ఈ షటిల్లో వన్మాలు నేర్చుకున్న గౌసన్ బషీరు జాతీయ స్థాయి దాకా వెళ్ళటం మనం చూసాం. గౌస్ ఇటీవల అనేక టోర్నమెంట్లో జాతీయ స్థాయిలో రాణించి ఈరోజు డబుల్స్లో 3వ ర్యాంకు జాతీయ స్థాయిలో అని ఉన్నారు. ఇర్షాద్ అనే అతను కూడా, ఇర్షాద్, గౌసులు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ కేవలం ఈ షటిల్ క్రీడ వల్ల వాళ్ళకి జాబ్స్ కూడా రావటం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలోనే గూడూరు పట్టణంలోని ఆటగాళ్ళ వల్ల జిల్లా కూడా ఖ్యాతి వచ్చింది. గౌసన్ బషీరు, నిషాదుల వల్ల నెల్లూరు జిల్లా కూడా ఖ్యాతి వచ్చింది. వయసులు కూడా మర్చిపోయి పిల్లలకి ఇక్కడ నేర్పిస్తూ ప్రతిరోజు అదే పనిగా వాళ్ళకి అది ఒక వృత్తిగా ఇది చేస్తున్నారంటే వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు తెలుపుకోవాలా. మా సంస్థ ఇంత బాగుందంటే ముఖ్యంగా మాకు విజయమోహన్ రెడ్డి గైడెన్స్. విజయమోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం టోర్నమెంట్లో తెల్లవారుజామున వరకు ఉండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ పోతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే మాదిరి ప్రతి సంవత్సరం 1 కాదు 2 కాదు టోర్నమెంట్ జరుపుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సభ్యులని దీవిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. పట్టణ పెద్దలందరి సహకారంతో నిర్వహించదలిచాము. ముఖ్యంగా ఈ టోర్నమెంటు 3వ తేదీ సాయంత్రం మెన్స్ డబుల్స్, అలాగే 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి పిల్లలకి టోర్నమెంటు. మొత్తం 4 గంటల దాకా ఈ టోర్నమెంట్ నిర్వహించి సాయంత్రం 6 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పి గారు, అలాగే మా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, గౌరవ సలహాదారులు అందరూ చేస్తున్నారు. పట్టణ క్రీడాకారులు, క్రీడాభిమానులు ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ టోర్నమెంట్ మొత్తము అన్ని విభాగాల్లో కలిసి 25,000 రూపాయలు ప్రైజ్ మనీ, అలాగే అందరికీ షీల్డులు కూడా ఇవ్వనున్నాము. ఈ టోర్నమెంట్కి నియోజకవర్గంలో ఉండేటువంటి క్రీడాకారులందరూ వచ్చి 3-4 తేదీల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 3 నెలల కాలంగా మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు గ్రామాల్లో గల సమస్యల గురించి అధికారులు, ప్రతినిధులు సమన్వయంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీకు కావాల్సిన మండల స్థాయి అధికారులు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని అడిగి 3 నెలలకు ఒకసారి పెడతారు కాబట్టి ఈ 3 నెలలు మీకు ఏమేమి సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాను. జరిగే మన శాఖలకు సంబంధించిన అధికారులు చదివే వాటికి చెప్పే పరిష్కారానికి మన పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైనా వారు అడిగిన దానికి సమాధానం చెప్పేదానికి అందరూ సానుకూలంగా జరగాలని ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సార్వలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చేసుకునేదానికే ఈ సమావేశం పెట్టుకుంటాము. ఈరోజు లేటుగా జరిగింది, కానీ చాలా మంది అటెండ్ కూడా కాలేదు. కానీ వారు అడిగిన సమస్యలకు అన్నిటికీ పరిష్కారం మాత్రం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణం నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ సభ్యులు. చంద్రయాన్ 3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుని మీద ప్రవేశించడంతో సంబరాలు నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.